నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ నెల 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన మంత్రి కందుల దుర్గేష్ గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ భారీ కుట్ర రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక పుష్కర్ ఘాట్ను శుభ్రం చేసిన గోదావరి పరిరక్షణ సమితి వ్యర్థాలన్నీ గోదావరిలోనే కలిసిపోతున్నాయని సమితి ప్రతినిధుల ఆవేదన ఈ నెల 26న ఉదయం 10 గంటలకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అఖండ గోదావరి పర్యటన ప్రాజెక్టును జూన్ 26న ఉదయం 10 గంటలకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమండ్రిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ కేంద్రం ద్వారా రాష్ట్ర పర్యాటకానికి వచ్చినటువంటి నిధులు, యోగాంధ్ర 2025 విజయం, తమిళనాడు మురుగన్ సదస్సు, తాజా రాజకీయ అంశాలు, సినిమా పాలసీ తదితర అంశాలపై కూలంకషంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో కేంద్రం ద్వారా 375 కోట్లు విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పనులన్నీ పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. తద్వారా ప్రతి ఏటా దాదాపు 15 నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వచ్చేటువంటి అవకాశం ఉందని, 8,000 మందికి పైగా ఉపాధి కలిగి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా 94.4 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టినటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ నిధులతో చారిత్రక నగరంగా పేరొందినటువంటి రాజమహేంద్రవరంలో 127 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచేటువంటి హేవ్లాక్ వంతెన పునర్నిర్మించి చారిత్రక సాంస్కృతిక వినోద కార్యక్రమాలకు వేదికగా చేయాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా 2.7 కిలోమీటర్ల పొడవైనటువంటి వంతెనపై 54 స్పాన్లు ఉన్నాయని, వీటిలో 25 స్పాన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. 18వ స్పాన్ అనంతరం 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రిడ్జ్ లంకలో టెంట్ సిటీ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా గోదావరి నది వెంట ఘాట్లకు వెళ్లేలా బ్రిడ్జ్ లంక వద్ద బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గేమింగ్ జోన్ ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కల్పిస్తున్నట్లుగా వివరించారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా హేవ్లాక్ వంతెన పక్కన ఉన్న పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వివరించారు. తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఆధ్యాత్మిక గమ్యస్థానంగా పుష్కర్ ఘాట్ను తీర్చిదిద్దుతున్నామన్నారు. భారతదేశపు అతిపెద్ద నర్సరీల్లో ఒకటైనటువంటి కాడియన్ నర్సరీ, గోదావరి కాలువ వంటి చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలకు పూర్వవైభవం తేవాలని భావిస్తున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఇప్పటికీ అంతర్జాతీయ ఖ్యాతి పొంది ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న కాడియం నర్సరీలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చే ఎక్స్పీరియన్స్ సెంటర్గా వృద్ధి చేస్తున్నామన్నారు. విశిష్టమైనటువంటి చారిత్రక నేపథ్యం కలిగి అద్భుతమైనటువంటి ప్రాకారాలు, ఆకట్టుకున్నటువంటి ముఖద్వారం, ఎత్తైనటువంటి రాజగోపురంతో తూర్పుగోదావరి జిల్లా నిడదోల మండలం తిమ్మరాజుపాలెంలో అల్లాడుతున్న ప్రముఖ మహిమాన్విత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కోటసత్యమ్మ దేవాలయాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా అదనపు యాత్రికుల వసతిగృహాలు ఏర్పాటు చేస్తున్నామని, ఆలయ రాజగోపురం ఆధునీకరించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. నిడదోలు శాసనసభ్యుడిగా త్రిశక్తి స్వరూపిణి కోటసత్తమ్మ తల్లి ఆలయాన్ని డిపిఆర్లో అంతర్భాగం చేసి ఆలయంలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. భారతదేశంలో 2వ పొడవైనటువంటి నదిగా పేరుగాంచడంతో పాటు రాజమహేంద్రవరానికి జీవనాడైనటువంటి గోదావరి కాలువను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గోదావరి హార్తఘాట్ను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇవే కాకుండా ప్రసాద్ స్కీమ్, స్వదేశీ దర్శన్ నిధుల ద్వారా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లుగా వివరించారు. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అమరావతి, నాగార్జునకొండ,
తొట్లకొండ, బావికొండ, ఘంటసాల తదితర బౌద్ధమత వ్యాప్తి చెందినటువంటి ప్రాంతాలను బుద్ధిస్ట్ సర్క్యూట్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూపరాణి, జనసేన నాయకులు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంటే ఇక ఆయన మాట్లాడే మాటలకి ఎక్కడైనా హేతుబద్ధత ఉందా? ఆయన మాటలకు విలువ ఇవ్వాలా? మనం సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం ఆమోదించాలా? దానికి ఒకరి భాషలు చెప్తారు. మళ్ళీ ఆయన అలా అనలేదు. స్పష్టంగా మనం టీవీల్లో ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉన్నాం. మంచిదేగా అనేటువంటి మాట ఆయన అన్నప్పుడు సినిమా డైలాగ్ అయితే మాత్రం మాట్లాడాలా మాట్లాడకూడదు అనేది మీకు హద్దు తెలీదా? సినిమాల వరకు పరిమితమైన మాటలు తీసుకొచ్చి మామూలు బయట జీవితంలో ఉపయోగిస్తారా? సరదాగా మాట్లాడి జోకులు చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. ఇది 24 గంటల్లో ప్రజల్లో ద్వేషాలు రగిల్చే విధంగా ఉండేటువంటి మాటల్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి మాట్లాడచ్చా? ఆయన మాట్లాడే మాటలు దేనికి విలువ లేదు అనేటువంటి మాట దీన్ని బట్టి తేలిపోయింది. తర్వాత మనం జరుగుతున్నటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎక్కడైనా సరే ఆయన పర్యటించేటువంటి ప్రాంతాల్లో ఏదో రకమైనటువంటి ఘర్షణలకు తావిచ్చే విధంగా వాళ్ళ మాటలు ఉంటున్నాయి, వాళ్ళ యొక్క విధానం ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో యుద్ధ వాతావరణం రాష్ట్రంలో రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఒకటే మాత్రం చెప్తుంది కూటమి ప్రభుత్వం, స్పష్టంగా చెప్తుంది, ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టించే వాళ్ళ మీద ఉక్కుపాదంతో ఖచ్చితంగా అణగొడతాం. దాంతోపాటు శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి విధానంలో వెళుతున్నారు. 100% దాన్ని అమలు చేస్తారు. వాహనం క్రింద కార్యకర్త పడి చనిపోతున్నా పట్టించుకొని మానవత్వం లేని వైసీపీ అధినేత అని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికులు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేసేలా వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరామర్శల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని, వైసీపీ అధికారంలోకి రాగానే రప్పారప్పా తల నరుకుతామని అనడంలో వారి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. పైగా ఆ వ్యాఖ్యలను జగన్ ఖండించకుండా పుష్ప సినిమా డైలాగులంటూ వెటకారంగా చెప్పడం తగదని హితవు పలికారు. అధికారంలోని 5 ఏళ్లు రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాకుండా చేశారు. పెట్టుబడులు తీసుకున్నటువంటి జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్న పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా భయపెట్టాలని పర్యటనల పేరుతో బలప్రదర్శనలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. జగన్ తన వాహనం కింద నలిగిపోతున్నటువంటి సింగయ్య అనే కార్యకర్తను పట్టించుకోకుండా వాహనం ముందుకు పోనిచ్చారంటే అతనికి మానవత్వం లేదని అర్థమవుతోందన్నారు. గతంలో రాజమండ్రికి చెందిన వైసీపీ నాయకుడు అతని పుట్టినరోజున వాహనం వేగంగా నడిపి ఒకరి చావుకు కారణమయ్యారని, ఆనాడు అధికారంలో ఉండబట్టి అతను తప్పించుకుని తన డ్రైవర్ కారణమని అబద్ధం చెప్పాడని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. కూటమి పాలనలో విశాఖకు టీసీఎస్ వచ్చిందని, 8,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు కాగ్నిజెట్ ఎంఓయూ చేసుకుందని ఆయన గుర్తు చేశారు. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో సైతం చోటు లభించిందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ కృషి ఫలించిందని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ సెట్టిబిల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడిపోటి సత్యబాబు, కూటమి నాయకులు కాస నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీను, వర్ర శ్రీనివాస్, ఎన్నమూరు దీపు, రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగి రాధా, తవ్వ రాజా, నల్లం శ్రీను, బుడ్డిగి రవి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలు త్వరగతినిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ చూసారు, ఆపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి శుభవార్త తెలియజేశారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు విశాఖపట్నంలో 15,083 కోట్లు అంటే 1583 crores పెట్టుబడి పెట్టి 8,000 ఉద్యోగాలు కల్పించే విధంగా ఎంఓయూ అవ్వడం జరిగింది. అతి దగ్గరలో అది కూడా గ్రౌండ్ చేసి ఆ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఒక పక్కన టీసీఎస్, కాగ్నిజెంట్, ఇంకా చాలా గత 5 సంవత్సరాలు ఏదైతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క అనాలోచన వలన, వారి యొక్క వైఖరి వలన
భయపడి ఎవరైతే ఒక కంపెనీస్, ఐటీ కంపెనీస్ కానీ పెట్టుబడులు కానీ భయభ్రాంతులకు గురై వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉందన్నది చాలా గర్వంగా చెప్తా. గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పుష్కరాల రేవు వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరి పుష్కర్ ఘాట్లో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని, భక్తులు పుణ్యస్నానం చేయాలంటే రోగాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజమండ్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2027 జూలై 23 నుంచి గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాల దేవులో భారీ ఎత్తున నాచు, ప్లాస్టిక్, చెత్తా చెదారం పేరుకుని పోతుంటే అధికారులు ఏం చూస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల దేవి వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేకంగా పడవలు ఏర్పాటు చేసుకుని నదిలో పేరుకుపోయిన నాచు, చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 95 కోట్ల రూపాయలతో హుక్కుంపేట వద్ద 65 LED నీటి శుద్ధ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని, ఇప్పటి వరకు 50% మాత్రమే పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. నగరంలోని ఆసుపత్రులు, హోటల్స్, పరిశ్రమలు, ఇతర సంస్థల నుంచి వస్తున్న వ్యర్థాలన్నీ గోదావరిలోనే కలిసిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం 55 MLED వ్యర్థాలను శుద్ధి చేయకుండానే మళ్లీ గోదావరిలోనే కల్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నది పూర్తిగా కలుషితం అవుతోందని, కార్పొరేషన్ కుళాయిల ద్వారా సరఫరా చేసినటువంటి నీటిని ప్రజలందరూ తప్పనిసరిగా కాచి వడగట్టుకుని మాత్రమే తాగాలని సూచించారు. 100 కోట్ల రూపాయల నిధులు అఖండ గోదావరి ప్రాజెక్టుకు వచ్చేస్తున్నాయని చెబుతున్నారని, ముందుగా ప్రజలు పుష్కర్ ఘాట్లో పుణ్యస్నానం చేసేందుకు పరిశుభ్రమైనటువంటి నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు CHS వీరభద్రరావు, SV వీరెడ్డి, N అప్పారావు, MRL శర్మ, P రాంబాబు, KS పట్నాయక్, ఆజాద్ రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నీటి శుద్ధి చేయాలనే ఒక సంకల్పం ఉందో దానికి మరి 95 కోట్లతోటి ఉక్కుంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారం అని చెప్పి ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 50% వర్క్ అయింది. ఈ 90 కోట్ల వర్క్లోనూ ఏంటంటే మనం రోజుకి 65 MLD 65 MLD వాటర్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ వారు వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో బీజేపీ పూర్వ పార్టీ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, రాజకీయ తత్వవేత్త డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో బీజేపీ పూర్వ పార్టీ భారతీయ జనతా సంఘ్ వ్యవస్థాపకులు, రాజకీయ తత్వవేత్త డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. శాసనమండలి సభ్యులు సోమ్ వీర్రాజు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామంలో ప్రముఖ ఐటీ నిపుణులు పోలవరపు చైతన్య, పట్నాల నాగార్జున వివిధ క్రికెట్ అసోసియేషన్లతో కలిసి స్థాపించినటువంటి భారత్ రైజింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గ్రామంలో 500 మంది యువతతో వారి తల్లి పేరుతో వారిచే మొక్కను నాటించే కార్యక్రమాన్ని సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తల్లి పేరున మొక్కను నాటడం ద్వారా తల్లి నిస్వార్థంగా మనల్ని పెంచి పెద్ద చేస్తుందో అదే ప్రేరణతో ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని కోరారు. భూమిని కాపాడుతూ వాతావరణాన్ని పరిరక్షించాలని, పరిసరాల స్వచ్ఛత ద్వారా దృఢమైనటువంటి ఆరోగ్యం కలిగి ఆనందంగా ఉంటానని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంగా అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మన భావితరాలకు అందివ్వాలని సూచించారు. చైతన్య మాట్లాడుతూ, అందరూ దేశాన్ని ప్రేమించాలి. స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ లాంటి ఎందరో భరతమాత పుత్రుల ఆశయంతో యువత పయనించాలని ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ కోసం యువతకి ఇచ్చినటువంటి పిలుపు అందరూ అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానా అప్పయసు, బీజేపీ మండల అధ్యక్షులు మట్టా నాగబాబు, టీడీపీ గ్రామ అధ్యక్షులు సత్యబాబు, జనసేన మండల కార్యదర్శి సునీల్, గ్రామ ఉపాధ్యక్షులు పీతల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మందు లేనటువంటి ఆహారాన్ని వారు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆయన జీవితమే. ఆయన ఏమి హ్యాపీగా లేడు, మీ అందరూ కూడా తెలిస్తే. నేను ఆ మధ్యన ఎప్పుడో ఫోన్ చేశాను. వాడు ఆవిడ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ,
కానీ ఆవిడకి చిన్న ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని కూడా లెక్కలేయడం లేదు సర్వీసులో. చూడండి, అది నిజంగా చాలా ఇబ్బంది. ఆ ఇబ్బంది కానీ మనసులో పెట్టుకుంటే చైతన్య ఎప్పుడు చైతన్యవంతుడుగా ఉండడు. ఇది నంబర్ ఇవ్వడం అనేది ఆయన యొక్క ఆలోచన విధానాన్ని నేను వినమ్రంగా మనసు పూర్తిగా వారికి ధన్యవాదాలు, అభివందనలు తెలియజేస్తూ అభివృద్ధి లక్ష్యంగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సేవలు అందిస్తున్నారని కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రదాత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని విమర్శించే అర్హత ఏ వైసీపీ నాయకులకు లేదని కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ అన్నారు. కడియం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గోరంట్లను మహిళలు అడ్డగించారని, గగ్గోలు పెడుతున్నారని, వాస్తవానికి మహిళలు ఘనస్వాగతం పలికారని అన్నారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడింది వైసీపీ వారేనని, వారు చేసింది తప్పని తెలుసుకోలేని స్థితిలో వైసీపీ వారు ఉన్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో తప్పులను ఎత్తుచూపేవారని, హౌస్ అరెస్ట్ చేసేవారని, ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తోందని, అనవసరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ కాలం వృధా చేయొద్దన్నారు. కొండలు గుట్టలు దోచేసింది వైసీపీ వారని పేర్కొన్నారు. అవినీతి స్కామ్లలో ఉన్నవారిని అరెస్ట్ చేస్తుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ తప్పు చేసినటువంటి వారిని సమర్థించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల ఏ తప్పు మాట్లాడలేదని, రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచారని, అటువంటి అభివృద్ధి ప్రదాతను విమర్శించే అర్హత వైసీపీ వారికి లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గోరంట్లను నియోజకవర్గంలో తిరగనివ్వమంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఎలా తిరగనివరో మేము చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మీద ఏగ కూడా వాలకుండా చూసుకున్నటువంటి కార్యకర్తలు టీడీపీలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాన్ సత్యనారాయణ, కడియం ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని, మండల జనసేన అధ్యక్షుడు ముద్రగడి జమ్మి, ఆదిమూలన్ సాయిబాబా, చిక్కాల ఈశ్వరరావు, నాగులాపల్లి వీరబాబు, ముమ్మడిదేవి నాగేశ్వరరావు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ప్రతి నాయకుల్ని మీరు దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఎంతమంది మీరు అరెస్ట్ చేశారు, ఏ తప్పు చేయనటువంటి వాళ్ళని. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అరెస్టులు చేసినా ఏం చేసినా తప్పుడుగా అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళు చేసిన తప్పులు ఉంటేనే, వాళ్ళ మీద ఎలిగేషన్ ఉంటేనే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేస్తాం అంటే చట్ట ప్రకారం దోషులుగా తేలితే అది కోర్టు నిర్ణయిస్తుంది. ఆ రోజు మీరే చెప్పారు కదా, చట్టం తన పని. వైసీపీ యువజన విద్యార్థి నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో రాజమండ్రి బొమ్మూరు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఇచ్చినటువంటి పిలుపు మేరకు విద్యార్థి నిరుద్యోగ యువతతో బొమ్మూరులోనటువంటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. నాయకుడు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా వైసీపీ శ్రేణులు, యువజన విద్యార్థి నిరుద్యోగ యువత తరలివచ్చి ముట్టడి కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నిరుద్యోగ యువతకు 2000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు చెల్లిస్తామని వాగ్దానం చేసి ఏడాదైనా కూడా హామీలను అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా జగన్ అంటే నమ్మకంగా పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం మోసానికి ప్రతిరూపంగా తెలుసుకున్నారని ఆయన అన్నారు. సూపర్ 6 పథకాలు ఇంతవరకు సరిగా అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు నిరుద్యోగ యువతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. అనంతరం జక్కంపూడి గణేష్ ఇతర నాయకులు కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వానికి అందజేయాలని ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైసీపీ నాయకులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్, గిరిజాల బాబ్జీ, చందన్ నాగేశ్వర్, యోజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్ని, ఆర్యు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి కూడా ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా విస్మరించి ఈ రోజున సంవత్సరం కాలం
పబ్బం గడుపుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము నిలదీయడం కోసం ఈ రోజున ఫీజు పోరు అనేటటువంటి కార్యక్రమంతో మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున యువతంతా కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. రానున్న రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే కనుక ఖచ్చితంగా ఉద్యమ బాటలో ముందుకు వెళ్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు ఆయన ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా అయితే ముందుకు తీసుకుని వెళ్తాడో ఆ విధంగా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయటంలో యువత అందరం కూడా చాలా పెద్ద పాత్ర వహిస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కులను 18 మందికి రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. రాజమండ్రి సిటీలో ఇంతవరకు 128 మందికి 1,74 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. ఇప్పుడు 18 మందికి ఎల్ఓసితో కలిపి సుమారు 18 లక్షలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. మొత్తం 146 మందికి 1,92 లక్షలు అందించినట్లుగా పేర్కొన్నారు. 42 ఫైళ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, వారికి కూడా త్వరలోనే చెక్కులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షలాది మందికి కూటమి ప్రభుత్వం సహకారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించినటువంటి వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఇలా ఆర్థిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తున్నట్లుగా వివరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ భద్రత కల్పిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెట్టిబుల్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాసు నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీను, వర్రే శ్రీనివాస్, ఎన్నెమూరి దీపు, రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగి రాధా తదితరులు పాల్గొన్నారు. పబ్లిసిటీ కాదు ఇక్కడ చెప్పేది, ఎమ్మెల్యేగా నేను చెప్పట్ల, కూటమి తీసుకొచ్చున్నాం. ఈరోజు 18 చెక్కులు ఒక ఎల్ఓసి ఇస్తా ఉన్నాం. ఆ 18 చెక్కులు ఎల్ఓసి కలిపి 19 విలువ 18,08,749 రూపాయలు. మొత్తం ఈ నియోజకవర్గం ఈ రోజుకి 147 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగింది. దాని విలువ 1,92,17,774 రూపాయలు. ఇంకా 42 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. దాని విలువ వచ్చి 1,55,82,206 రూపాయలు. ఇంకో విధంగా ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని వారు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటా ఉన్నాం. ఎక్కడికక్కడ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రజలకి మేలు చేసే విధంగా, సేవ చేసే విధంగా కూటమి పనిచేస్తూ ఉంది, గమనించాలని. రాజమండ్రి డిఎంహెచ్ఎస్ స్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ప్రతిరోజు యోగాను దినచర్యలో భాగం చేసుకుంటే పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు విద్యార్థులకు హితవు పలికారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బైపాస్ రోడ్ డిఎంహెచ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో యోగా డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ యోగాను ప్రతిరోజు దినచర్యలో భాగంగా చేసుకోవాలని కోరారు. బ్రహ్మకుమారి యోగా కేంద్రం హేమ, డిఎంఎస్ స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ ఎస్ రవికుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు సునీల్ కుమార్, ఉపాధ్యాయులు లావటి ప్రభాకర్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ఏడీలు వెంకటరాజు, ఛాయాదేవి, సూపరింటెండెంట్స్, సెక్షన్ అధికారులు, ఐటీ సెల్ విభాగ అధికారులు, అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచిత సీట్ల కేటాయింపు జరగడం లేదని ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్లలో 25% ఫ్రీ సీట్లు కేటాయింపు జీవోను అమలు చేయనటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.
ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంఘ అధ్యక్షులు కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి RTE 12/2024-25 జీవోను తీసుకొచ్చిందని తెలిపారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలన్నటువంటి ఉత్తమ లక్ష్యంతో ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఈ జీవోను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. కలెక్టరేట్ స్పందన కార్యాలయంలో మూడోసారి వినతిపత్రం సమర్పించినట్లుగా వివరించారు. కడియం గ్రామానికి చెందిన పద్మ, సంఘ నాయకులు సుధీర్, శిరీష తదితరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగ నాయకులు జక్కంపూడి గణేష్ ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంఘ నాయకులకు మద్దతు ప్రకటించారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులను చూసి వారి వద్దకు వచ్చినటువంటి జక్కంపూడి గణేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నగేష్, రవి, ములగాడ బాబ్జీ, తేజస్విని, గణేష్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. అడిగితే మాకమ్మో మేము ఆల్రెడీ పంపించేస్తాము, మీకు అలాట్మెంట్ అయిపోతున్నాయని డిఓ గారు దులిపేసుకుంటున్నారు. సర్వశిక్షణ అభియాన్ మేడం గారు అయితే ఆవిడ కూడా ఎటువంటి సుభాషిణి గారు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆవిడ సర్వశిక్షణ అభియాన్ మరి మేడం గారి మీద కూడా మీరు దృష్టి పెట్టాలని మీడియా ప్రక్షాళన మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మరి మా సీట్లు మా పిల్లలకి ఏవైతే ఆన్లైన్లో ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు వచ్చినాయో ఆ సీట్లు యథావిధిగా సీట్లు ఇవ్వాలని మీడియా తరఫున ఇచ్చుకోండి. నేను అప్లై చేశాను సార్ అంటే క్యాస్ట్ ముఖ్యం అని చెప్పి వెనక్కి పంపించేసాను షిరిడి సాయి. ఇప్పుడు కూడా ఎన్నిసార్లు తిరిగినా కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదన్నారు షిరిడి సాయి స్కూల్ వాళ్ళు సార్. నా పేరు పద్మ అండి, బెల్లప్పండి పద్మ. రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రం సర్వరాయ కళావేదికపై ప్రపంచ సంగీత దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆనంద్ కళా కేంద్రం సర్వరాయ కళావేదికపై ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా సప్తస్వర మాధురి సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. సోగ్గాడ్ శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్, శోభన్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు దొండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంగీత సంస్థల ఐక్యవేదిక అధ్యక్షులు బర్రె సుబ్రహ్మణ్యం సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాకా రమణ, PVS కృష్ణారావు, రాయుడు చంద్రకుమార్, షేక్ మదర్ అలీ, ఎం సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సత్కరించారు. రాజమండ్రి దానవాయిపేటలో నిర్వహించిన బేసిక్ మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రొవైడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలు చర్చించారు. బేసిక్ మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రొవైడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం దానవాయిపేటలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆకుల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ వర్షాకాలంలో కీటకాల ద్వారా వ్యాపించేటువంటి వ్యాధులపై డయేరియా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు ప్రాథమిక చికిత్స, వైద్య విజ్ఞానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర సంఘ వ్యవస్థాపకులు వివి కృష్ణారావు మాట్లాడారు. సంయుక్త కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు, సంఘ సలహాదారు వైఎస్ఎన్ఆర్ శ్యామ్ కుమార్, సంయుక్త కార్యదర్శి నరసింహమూర్తి, కాకినాడ జిల్లా గౌరవ సలహాదారులు లక్ష్మణాచార్యులు, బళ్ళా నగేష్, బొక్క నాగరాజు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఎస్ మురళీధర్, కార్యదర్శి ఎం శ్రీనివాస్, కోశాధికారి హెచ్ రాంబాబు, హరిబాబు, రాజమహేంద్రవరం నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు దారా రాజ్కుమార్, ఉపాధ్యక్షులు బత్తిన రమేష్, వజ్రపు సాయి, రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కేఎన్వి సూర్యనారాయణ గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఎంత కష్టపడితే అది జరిగిందో మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా రేపు 2027లో రాబోయే పుష్కరాల్లో మరి ఇంకా వినూత్నంగా దాన్ని డెవలప్ చేసి ప్రతి ఘాట్లలోనూ మరి మన వాళ్ళు 10 మందికి తగ్గకుండా 24 అవర్స్ అంటే 3 షిఫ్ట్లు రోజుకి ఉండేటట్టు ఏర్పాట్లు చేసి
ఆ రకంగా గవర్నమెంట్కి సహకారం అందించాలని, అక్కడ వచ్చినటువంటి యాత్రికులకి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా చెయ్యాలని మన బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ సంఘం మొన్న విస్తృత స్థాయి సమావేశం మన మంచి పేషెంట్ అంటే ఇన్బిల్ట్ వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్స్ చెకప్స్ లేకపోవడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి ఎథనిక్ ప్రాబ్లమ్స్ ఏదో ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా బేసిక్ చెకప్ ప్రొఫైల్ చేసుకోకుండా వాళ్ళు జిమ్ కానీ ఆల్రెడీ చేసుకోవడం వల్ల సడన్గా వాళ్ళకి హార్ట్ బీట్ పెరిగి ఒక్కొక్కసారి మీరు చాలా సినిమా యాక్టర్స్ కూడా చూసుంటారు. వాళ్ళందరికీ కూడా బిఫోర్ ప్రీవియస్గా కార్డియాక్ చెకప్స్ ప్రీవియస్గా కరెక్ట్గా లేకపోవడం. ఇంకొకటి మెయిన్ కార్డియాక్ అరెస్ట్ మెయిన్ కారణం ఉంటుంది డీహైడ్రేషన్. ఆరో పేషెంట్ రాత్రి బాగానే ఉన్నాడు సార్ అంటే వాడు ఏదో ఆడుకుని వచ్చి ఉంటాడు, లేదంటే పొద్దు నుంచి ఎండలో తిరిగేసి రాత్రి వచ్చేసి పడుకుంటూ ఉంటాడు, సరిగ్గా ఫుల్గా హైడ్రేట్ అవ్వకుండా. అలాంటి వాడికి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. మెయిన్గా ఇందాక అడిగిన నిద్రలో చనిపోయాడంటే మెయిన్గా కారణం ఏదో డీహైడ్రేషన్ అయి ఉండొచ్చు చిన్న వయసు. కానీ ఆ జనరల్ ఎంత కష్టమో ఇప్పుడు మన సార్ మాకు ఆల్రెడీ ప్రొవైడ్లో ఉంటారు కాబట్టి రోజు చూస్తున్నాము. అలాంటి జనరల్ సర్వీసెస్ బేసిక్లో మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా అందరిలో ఎప్పుడూ వస్తాయండి చిన్నవి. ఏదైనా మనకి మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా డిస్కస్ చేయండి. ఎప్పుడు మనం సామెతలు చాలా చదువుతాం, చేతికున్న 5,000 ఒకేలా ఉండవు, లేకపోతే ఇంట్లో ఉన్న 5 ఒకేలా ఉండవు. బట్ మీరు మేము మ్యూచువల్గా చేసుకుంటేనే మనం సర్వీస్ ప్రొవైడ్ చేయగలము. మీతో పాటు మమ్మల్ని కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన. మంత్రి కందుల దుర్గేష్. గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ భారీ కుట్ర. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక. పుష్కర్ ఘాట్ను శుభ్రం చేసిన గోదావరి పరిరక్షణ సమితి. వ్యర్థాలన్నీ గోదావరిలోనే కలిసిపోతున్నాయని సమితి ప్రతినిధుల ఆవేదన. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారం అయ్యాయి. సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.